పెద్ది మూవీ నుండి శివరాజ్ కుమార్ గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసింది. ఈ యొక్క స్క్రీన్ ప్రజెన్స్ కి ఒక రూపం ధరిస్తుంది. స్క్రీన్ ప్రజెన్స్ ఒక మనిషిలాగా మనం ముందుకు వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ ఆయన ఫస్ట్ లుక్ చూసినప్పుడు నాకైతే కలిగింది అనమాట. ఆల్రెడీ మన రామ్ చరణ్ మీకు తెలుసు, ఒకేలాగా బతికేనికి, ఒకేలాగా ఉండేనికి, ఎంత పెద్ద జీవితం ఎందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలా అనేటటువంటి దాంతో మన రామ్ చరణ్ అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత మన మున్నాబాయ్ తనకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయలేదు. మన పెద్ది అంటే రామ్ చరణ్ బ్యాట్ తో కనపడితే మున్నాబాయ్ బాల్ తో భయపెట్టిండు. వీళ్ళందరికీ కాకుండా చూపుతోనే జస్ట్ సైడ్ నుండి ఒక లుక్ ని రిలీజ్ చేశారు భయ్య, మామూలుగా లేదు. ఆయనకు మేసాలు పెట్టాలి అనేటటువంటి థాట్, ఆ డ్రెస్ సెన్స్, వేసినటువంటి కండవ, వెనక జరిగేటటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే జాతరలో జరిగేటటువంటి ఒక సీన్ లాంటిది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ గారు అంటే జస్ట్ కామ్యూరా, ఆయన ఒక కన్నడ యాక్టర్ అని చెప్పి మన మైండ్ లో అనుకుంటాం. కానీ పెద్ది రిలీజ్ అయిన తర్వాత ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది తెలుగులో అనేటటువంటిది డౌటే లేదు. బుచ్చిబాబు వండేటటువంటి ఈ బిర్యానీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్యాన్ ఇండియా వైడ్ గా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని సృష్టిస్తుంది.